తీర్పు ఇవ్వండి. యా పిటిషన్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి? రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చిన ఉద్దేశం ఏంటి? ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ఎంత ఉంది? ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు, సింగిల్ జడ్జి ఆదేశాల కొట్టివేత. ఎస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి దారుణ హత్య. ములుగు జిల్లాలో వాజేడులో నక్సల్స్ ఘాతుకం. కుటుంబ సభ్యుల మధ్య గొడ్డళ్ళు, కత్తులతో దాడి. మృతులిద్దరు కూడా ఒక కుటుంబానికి చెందినవారు. ఒక పంచాయతీ కార్యదర్శి, మరొకరికి కూలి అట. ఎక్కడ జరిగింది ఇది? ఇంకోటి, కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్ ను పిలవడం తథ్యం. 25 నుంచి అధికారుల విచారణ, ఆ తర్వాత కేసీఆర్ నాటి సాగునీటి మంత్రి హరీష్ రావుకు పిలుపట. ఇది అవుతుందంటారా? ఇది విచారణ కేసీఆర్ ని పిలుస్తారా? వీళ్ళు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి అండ్ టీం హ్యూజ్ అమౌంట్ ఒప్పేసుకున్నారు కాంగ్రెస్ హైకమాండ్ కి. కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద తెలంగాణలో ఉంది. ఆల్రెడీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ 10 ఏళ్లలో 3 నుంచి 4 లక్షల కోట్ల సంపదని సృష్టించింది, దోచుకున్నది. భూములు కావచ్చు, ల్యాండ్ బ్యాంక్. ఓన్లీ మనం హైదరాబాద్ చూస్తున్నాం. వరంగల్ పెద్ద సిటీనే, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, యాదగిరి గుట్ట సైడ్ అయితే కవిత ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇట్లా ఎక్కడికక్కడ వీళ్ళు ల్యాండ్ బ్యాంక్స్ వేల కోట్లు, లక్షల కోట్లు. లక్ష కోట్లు అంటే నమ్మకపోవచ్చు ప్రజలు. ఓన్లీ హైదరాబాద్ లో అంత ఆ సంపద ఎక్కడుంది అనుకుంటారు. ఆవిడ అదే చెప్తుంది, కోకాపేటలో 100 ఎకరాలు ఉంటే 10,000 కోట్లు. అవును. సో 100 ఎకరాలు ఏముంది? కోకాపేట విస్తీర్ణమే దగ్గర 20,000 ఎకరాలు ఉంది. సో 20,000 ఎకరాలలో 1000 ఎకరాలు ఉన్నా చాలు కదా, 1,00,000 కోట్లు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో హ్యూజ్ అమౌంట్ ఉంది. సో ఇక్కడ సంపద మీకు కమిట్ అయ్యారు ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ టీమ్. అండ్ ఇది మాత్రమే కాదు, యాక్చువల్ గా ఎంక్వైరీ చేస్తలేరు. మహేశ్వరంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? దాంట్లో కూడా కీలక పాత్ర పోషించింది కవిత. ఓకే, అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ భూములు మాయమైపోయినాయి. కవిత చేతికి ఎట్లా పోయినాయి? మరి దాని ఎంక్వైరీ చేయండి దమ్ములుంటే. ఇక్కడ రేవంత్ రెడ్డిని చేయమనండి. రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ 1,00,000 కోట్ల రూపాయల కమిట్మెంట్ ఇచ్చారు హైకమాండ్ కి. ఇక్కడ అంత సంపద ఉంది, నాకు కానీ సీఎం పదవి ఇస్తే ఇదంతా సంపదని తీసుకొచ్చి ఢిల్లీలో మీ కళ్ళ ముందర పెడతా అనే కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత సీఎం అయింది. సో అయిన కాడి నుంచి ఇప్పటి వరకు దగ్గర 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల సంపద. అంటే కేటీఆర్ అంటున్నాడు కదా, రాహుల్ గాంధీ ఏటీఎం లో మారిందని. ఏటీఎం అనే వర్డ్ మాట్లాడుతున్నాడు అంటే ఎనీ టైం మనీ. రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఒక 500 పంపి అంటే 500 ఇన్ ద సెన్స్ 500 కోట్లు. 5,000 పంపి అంటే 5,000 కోట్లని పంపించాల్సింది. అరే ఫలానా హర్యానాలో ఎలక్షన్ జరుగుతుంది, ఇంకో చోట ఎలక్షన్ జరుగుతుంది, జార్ఖండ్లో ఎలక్షన్ జరుగుతుంది, మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతుంది, నువ్వు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఒక 50 మంది ఎంపీలు నువ్వు తీసుకో, ఈ 50 మంది ఎంపీలకి ఒక్కొక్కడికి 20 కోట్లు పంపి అంటే వీళ్ళు మూటలు గట్టి సదిరి వీళ్ళని రియల్టర్ని బ్లాక్మెయిల్ చేసి, కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి, బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేసి, రకరకాల వ్యాపారాలు చేసిన ఇండస్ట్రియలిస్టులని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఒకటి. రెండోది, భూములు ల్యాండ్ కబ్జాలు చేసి వాటిని అడ్డగోలుగా వెంచర్లు వేసి అమ్ముతున్నారు. 2, ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు, ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్లు చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల సంపదని ఢిల్లీకి తరలిస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం. సో హైకమాండ్ కి ఏంటంటే అల్టిమేట్ గా పదవులు అమ్ముకో, ఆస్తులు అమ్ముకో, తెలంగాణనే అమ్మేసేయి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది నేను, నువ్వు తెలంగాణలో సగం అమ్మేస్తే కూడా నీకేం ఫరక పడదు. ఎందుకంటే నేనే తెలంగాణ ఇచ్చిన. తెలంగాణ ఇచ్చిన తల్లే తెలంగాణను పాడు చేస్తుంది. మీరు బలిదేవత అని ఆ రోజు నిజంగానే అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంత తెలంగాణ తల్లి, ఇప్పుడు నా తల్లి అంటున్నాడు. ఆమె నిజంగానే బలిదేవత. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు బలిదేవతలనే కనబడుతుంది. ఎందుకంటే ఉన్న ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్మేసి, ఉన్న ఆస్తుల్ని భూముల్ని అడ్డగోలుగా కబ్జాలు పెట్టి, ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్సెస్ వచ్చేవి మాత్రమే జీతాలు, అప్పులు, అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. 18,500 కోట్లు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అవి మాత్రం అఫీషియల్. అన్అఫీషియల్ గా కొన్ని వేల కోట్ల రూపాయల సంపదని తీసుకొని పోయి ఢిల్లీ కాళ్ళ ముందర పెడుతున్నారు. ఎక్కడిది? తెలంగాణ ప్రజల రక్త మాంసాల పిండి. అంటే రక్త మాంసాల పిండి ఇన్ ద సెన్స్ పటాన్చెరులో గూడెంపల్లి రెడ్డి పేరు చెప్పి కొన్ని 100 మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మర్చిపోయినా, వాళ్ళ బలిదానాలు కావా అవి? ఇప్పుడు కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళు ఆటోమేటిక్ గా ఆయననే చనిపోయిండు, ఒంట్లో బాలేక అంటున్నారు. కానీ లెటర్ బయటపడ్డది నిన్న.
ఏమని, నేను రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి మాజీ సర్పంచ్ సూసైడ్ నోటు, ముసలాయన పాపం మాజీ సర్పంచ్ సూసైడ్ నోటు రాసి చనిపోవడం జరిగింది. మరి ఇదేం పాలన మరి? అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ డబ్బులు వసూలు చేసి ఇందులో వాటా. అదే ఆయన భూములు అడిగిండో, ఆయన ఆస్తులు గుంజుకుందామని ప్రయత్నం చేసిండ్రో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసినారు. ఆయన పాపము సూసైడ్ నోట్ రాసి చనిపోయినాడు. అందులో మరి దీన్ని సుమోటోగా తీసుకోండి, దమ్ములు ఉంటాయి పోలీసులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సూసైడ్స్ బాగా పెరిగిపోయినాయి ఈ మధ్య కాలంలో, పెరిగిపోయినాయి. ఏం చేస్తారు? పక్కన పెడితే నిస్సహాయులు అయిపోయారు అంతా ఈ రాజకీయాల మధ్యలో. పెరిగిపోయి నిజంగానే సోనియా గాంధీ ఒక బలిదేవతలా మారిపోయింది. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, తెలంగాణ నుంచి ఎంత రావాలి, ఇంకెంత రావాలి, ఇంకెంత రావాలి, పిండండి, వాడిని పిండండి, వీడిని పిండండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి అమ్మి పడేయండి, మినిస్టర్లు ఉన్నాయి ఇచ్చి పడేయండి. ఈ మినిస్టర్లు అన్ని రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అన్ని మినిస్ట్రీస్ దగ్గర నుంచి నెలకింత అని చెప్పేసి మామూలు స్ట్రా వేసుకొని రక్తం పీలుస్తున్నారు తెలంగాణలో. సో నిజంగా సోనియా గాంధీ గారు బలిదేవతలానే కనిపిస్తుంది తెలంగాణకి. నిజంగానే కొన్ని వేల కోట్ల రూపాయల సంపద తరలి వెళ్ళిపోతుంది. దానికి సాక్ష్యం నేనేమనట్లేదు, కేటీఆర్ గారే చెప్తున్నాడు ఏటీఎం లాగా రాహుల్ గాంధీకి మారిందని. మరి రాహుల్ గాంధీ గారిది ఆ పార్టీ, సోనియా గాంధీ గారు అధ్యక్షుడు. సో సోనియా గాంధీనే బలిదేవత కింద క్లియర్ గా కనబడుతుంది. ఇది పరిస్థితి తెలంగాణలో. సో ఈ నాగా హిల్స్ లో కబ్జాలు ఇందాకే మనం మాట్లాడుకున్నాం. బీజేపీ అయితే మొత్తానికే సైలెంట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడా కూడా లేదు. గోడ మీద పిల్లి వ్యవహారాలు అయితే చేస్తాను తెలంగాణలో. ఓకే, లోక్ మంథన్ కార్యక్రమంలో లోక్ అవలోకన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో లోక్ మంథన్ ప్రధాన కార్యదర్శి నందకుమార్, మంత్రి సీతక్క, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పతనం, బానిసత్వం నుంచి వికసిత్ భారత్ దిశగా ఎదుగుతున్నాం. లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5,260 కోట్లు 6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు. సో దీంట్లో రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల షేర్లు ఎంత? డైరెక్ట్ గా అలవాటు అయిపోయింది పబ్లిక్ కి కూడా, బహిరంగంగానే చెప్పి తీసుకుంటున్నారు. ఇందులో భూములు ఏవైతే ఉన్నాయో వీళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఔషధ రంగంలో 12,490 ఉద్యోగ అవకాశాలు. గ్రీన్ ఫార్మా విలేజ్ లో పరిశ్రమల స్థాపన. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేయనున్న గ్రీన్ ఫార్మా విలేజ్ లో 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 6 దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందరకొచ్చినాయి. నిన్న అదే మీటింగ్ మొత్తం నిన్న సెక్రటేరియట్ లో. కాలుష్య రహితంగా ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీల స్థాపనతో తెలంగాణలో 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గ్యారంటీ ఏంటి? నిజంగానే తెలంగాణ వాళ్ళకి 12,000 ఉద్యోగాలు. ఓకే, ఇక్కడ శ్రీధర్బాబు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారంటే ఎంఎస్ఎన్ ఫార్మా అంటే మహబూబ్ నగర్ మన ఎమ్మెల్సీ నిలబడి ఓడిపోయాడు కదా, ఆయన గ్రూప్. లారస్ గ్రూప్ అంటే ఇది ఏపీకి సంబంధించింది. గ్లాండ్ ఫార్మా కూడా పెద్దది. డాక్టర్ రెడ్డిస్ అంటే చెప్పక్కర్లేరు. అరబిందో కూడా మంచి కంపెనీ. అంటే వీళ్ళకి సంబంధించినవి. కాకపోతే ఇవి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్. వీళ్ళు నిజంగానే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంటే వీళ్ళకి షేర్లు పడిపోతాయి అటు ఇటు ఏదైనా తేడా వస్తే. అట్లాంటిది ఇది క్రెడిబిలిటీ ఉన్న న్యూసే. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారిది కాదు, ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇవి. అప్పటి పాలసీలు సిఎస్ అయితే అప్పుడు సిఎస్ ఇప్పుడు సిఎస్ ఒకటే కాబట్టి అప్పటి పాలసీలు వీళ్ళు జస్ట్ ఫోటోకి మాత్రమే. ఎందుకంటే నిర్ణయం చేసిందంతా గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అధ్యక్షుడు ఉన్న ప్రభుత్వమే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంది. గ్రీన్ ఫార్మా ఉద్దేశమే ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ తో పాటు రెండో పెద్ద ఇండస్ట్రీ మన దగ్గర ఉన్నది ఫార్మా ఇండస్ట్రీనే తెలంగాణలో. సో మూడో ఇండస్ట్రీ ఎడ్యుకేషన్. సో ఈ మూడే కాబట్టి వీటి మీద ఫోకస్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఎడ్యుకేషన్. అది ఇక్కడ నేను అడిగేది ఏంటంటే 12,000 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇస్తారని గ్యారంటీ ఏంటి? ప్రతి ఒక్క కంపెనీ రావడము, ఎంఓయూలు చేసుకోవడము, దానికి ప్రభుత్వం భూమి సేకరించి వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా బాగానే ఉంది. కానీ నిజంగానే 12,000 మందికి అంటే నాట్ ఓన్లీ ఇది, నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నా, బీఆర్ఎస్ హయాం నుండి కూడా మాట్లాడుతూ ఉన్నా, ఏ సంకల్పంతో అయితే తెలంగాణ రావాలనుకున్నామో, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలనుకున్నామో, తెలంగాణ బిడ్డలకే తెలంగాణలో ఉద్యోగాలు రావాలని అనుకున్నామో అది నిజంగానే నెరవేరుతుందా? అది గవర్నమెంట్ పరంగా ఎట్లయిందో మనకు తెలుసు. ప్రైవేటైజేషన్లోనైనా ప్రైవేట్ కంపెనీస్లోనైనా 12,000 మందికి ఇప్పుడు వీళ్ళు ఇస్తామంటున్నారు ఉద్యోగాలు. ఏ ప్రాతిపదికన ఇస్తారు? సో దీనికి ఒక రిజర్వేషన్ తీసుకురండి.
అంటే లోకల్ నేను ఏమడుగుతున్నానంటే తెలంగాణ బిడ్డలకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్లో ఒక 10% మినిమం, అంటే చాలా తక్కువ నేను అడిగేది 10%. ఇక్కడ ఇండియా మొత్తం నుంచి వస్తారనేం లేదు, ఇందులో ఉండేదంతా లేబర్ ఎక్కువ. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉండే వాళ్ళు స్కిల్డ్ లేబరు, దాంతో పాటు క్వాలిఫికేషన్. అదే నేను అన్ని కంపెనీస్ గురించి మాట్లాడుతున్నా, అసలు నేను అన్ని కంపెనీస్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే గతంలో కేటీఆర్ చాలా కంపెనీస్ శంకుస్థాపన చేసి అవి శంకుస్థాపనకే పరిమితం అయిపోయినాయి. దానిపైన చెట్లు, వృక్షాలు, గడ్డి అదంతా కూడా పేరుకపోయింది. భూములు ఇచ్చినారు, కంపెనీల పేర్ల మీద ల్యాండ్స్ ఇచ్చినారు, కానీ అక్కడ ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా డెవలప్ చేయలేదు కదా, ఆ భూములు అట్లనే ఉండిపోయినాయి. సో వీళ్ళకి భూములు తెలంగాణలో మీరు కంపెనీలు పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వము సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా మనం వసతులు కల్పిస్తుంటే మన తెలంగాణ బిడ్డలకి ఖచ్చితంగా 10% రిజర్వేషన్ మీరు అడగండి అంటున్నా నేను. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి ఒక 10% మినిమం, చాలా తక్కువ 10% కూడా 20-25 ఉండాలి, కానీ అదన్న వింటారో లేదో అని 10% అంటున్నా. 10% రిజర్వేషన్ లోకల్ వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలా. ఏ కంపెనీ అయినా, అది యుఎస్ బాడీ అయినా, దుబాయ్ నుంచి వచ్చి పెట్టినా, ఏ కంపెనీ వచ్చి పెట్టినా లోకల్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంత రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. దాన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి అని అడుగుతున్నా. ఎందుకంటే వీటి మీద నమ్మకం లేదు మాకు. చెట్టు చిగురించింది, నిర్లక్ష్యం మోడు వార్చింది. నిర్లక్ష్యానికి నిదర్శనం అంటే ఏంటో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. 4 ఏళ్ల క్రితం మేడిపల్లి ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రహదారిపై ఉన్న వృక్షాలను తొలగించారు. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్లో భాగంగా కొమ్మలను కత్తిరించి వేర్లతో సహా వృక్షాలను పెకలించి చెర్లపల్లి మేడిపల్లి రహదారిపై చంగిచెర్ల వద్ద తిరిగి నాటారు. మొదట్లో అధికారులు కాస్త శ్రద్ధ చూపి నీరు పోయడంతో మొత్తం 80 చెట్లు 70 వరకు చిగురించినాయట. తర్వాత వాటిని పట్టించుకోకపోవడం ఇలా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఇది పరిస్థితి. మన ఊళ్ళకి చెట్లంటే ప్రేమ లేదు, ఈ గవర్నమెంట్కి అసలే లేదు. అంత ప్రేమే ఉంటే దామగుండం ప్రాజెక్ట్కి MOU మీద సైన్ చేయరు, ఆడ శంకుస్థాపన చేయరు. చెట్లని కోల్పోతున్నాం, అడవుల్ని కోల్పోతున్నాం. ఇప్పుడు ఢిల్లీ నెంబర్ 1 ఉంది పొల్యూషన్లో. గాలి మొత్తం కూడా ఈ మంచుతో పాటు పొల్యూషన్ పొగ అంతా కూడా అక్కడ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఈ చెట్లు లేకపోవడం వల్ల, దామగుండం లాంటి అడవులు లేకపోవడం వల్ల మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్కి, ఢిల్లీకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. ఇది తథ్యం. చెట్లని ప్రేమించమంటారు, ప్రేమించడానికి చెట్లే లేకుండా చేస్తారు. ఇదే కదా అసలు స్ట్రాటజీ. సో అందుకే మరో హైదరాబాద్ పొల్యూషన్ మడుగుల్లో చిక్కుకుపోకుండా కాపాడాలంటే ఖచ్చితంగా చెట్లు ఉండాలి. కానీ ఆ చెట్ల ఉన్న అడవుల్ని కూడా ఆక్సిజన్ లాంటి దామగుండాన్ని కూడా ప్రాజెక్టు తీసుకొచ్చి పెట్టినారు. అన్ని చెట్లను కొట్టేసినారు ఆల్రెడీ, సగానికి సగం కొట్టేసినారు. సో ఇంకా హైదరాబాద్ ఎట్లా సురక్షంగా ఉంటుంది? సో ఇక్కడ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే. మహారాష్ట్ర